కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడుతోంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇట్స్ ఎ లాంగ్ లిస్ట్. చాలా విషయాలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే మనము ఇవన్నీ కూడా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాయబడుతోంది, మీరు జాలి కలిగిన మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీఆర్ ఆల్ దీస్ థింగ్స్ ఎవరి కొరకు? దేవుని మహిమ కొరకు. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు. రక్షించబడ్డామని చెప్పి జస్ట్ ఊరికే ఏదో మనము నేను రక్షించబడ్డానని చెప్పి మనం ఆదివారం చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని సరిపోదు. మనం ఏం చేయాలి? మన జీవిత విధానం మార్చబడాలి, మన యొక్క ఆలోచన విధానాలు మార్చబడాలి, మన యొక్క ప్రవర్తన మార్చబడాలి. ఇక్కడ రాయబడుతోంది, పరిశుద్ధులైన వారికి తగినట్లు, పరిశుద్ధులైన వారికి తగినట్లు. ఈ మాటను చదువుతున్నప్పుడు మనం అందరం కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాక్యం వింటున్న మీరంతా మీకు తగినటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారా? క్వశ్చన్ మార్క్. మళ్ళీ మేము ప్రశ్నించుకుందాం. మనకు తగినటువంటి జీవితాలు మనము జీవిస్తూ ఉన్నామా? క్వశ్చన్ మార్క్. ఇది ఖచ్చితంగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. మరి ఎలా ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలి? క్రైస్తవుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. దీనికి కూడా ఒక ఉదాహరణ మనం తీసుకుంటే, మనము ఒక మామిడి మొక్క మనము నాటామనుకోండి, దానికి వచ్చేటువంటి పండ్లు ఏమేమి ఉంటాయి? సపోటా వస్తుందా, లేకపోతే కొబ్బరికాయలు వస్తాయా, లేకపోతే ఇంకా వేరే వేరే పండ్లు ఏమైనా వస్తాయా? రావు కదా. మామిడి చెట్టుకు ఖచ్చితంగా మామిడికాయలే వస్తాయి, జామ చెట్టుకు జామకాయలే వస్తాయి. తర్వాత దేని యొక్క ఫలము దానికే ఉంటుందన్నమాట. మరి క్రైస్తవుడు అని చెప్తా ఉన్నటువంటి మన యొక్క ఫలము ఏంటి? వాట్ ఆర్ వి బేరింగ్? మనము దేన్ని ఫలిస్తూ ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేన్ని మనం ఫలిస్తూ ఉన్నాం? క్రైస్తవులమైనటువంటి మనము we need to be filled with the spirit of God. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నేను నింపబడిన వారమే ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నేను నడిపించబడే వారమే ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా మన యొక్క హృదయము నింపబడాలి. వేరే ఎక్స్టర్నల్ విషయాలతో కాదు, వేరే అనేకమైనటువంటి అన్య విషయాలతో కానే కాదు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నేను నడిపించబడినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నేను నింపబడినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మన యొక్క హృదయాలు నింపబడినప్పుడు అపవాదికి ఏ విధమైనటువంటి చోటు లేదు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రారంభంలో నేను చెప్పినట్లు ఆ కంటైనర్లో ఒక సగం దాకా నూనె ఉంది, తర్వాత ఇంకొక హాఫ్ నీళ్లు పోస్తున్నాం అనుకుందాం. అది కలుస్తుందా? ఆలోచన చేయండి ఒకసారి. కలిసే అవకాశం లేనేలేదు. అలా నీ యొక్క హృదయాన్ని దేవుని ఆత్మ చేత నింపుకున్నప్పుడు, నీ హృదయము దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు లోకపు విషయాలకు అవకాశం లేనేలేదు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. ఎంతటి శోధన మనం ఎదుర్కొన్నా పర్లేదు, ఎంతటి పరిస్థితుల్లో మనం ఉన్నా పర్లేదు, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నేను నింపబడినప్పుడు వేరే ఎక్స్టర్నల్ విషయాలకి మన జీవితంలో మన హృదయంలో అవకాశం లేనే లేదు అని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆత్మ ద్వారా నింపబడాలి. దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు వారి యొక్క జీవితమే మార్చబడుతుంది, వారి యొక్క జీవిత విధానమే మార్చబడుతుంది. చూడండి, సాధారణమైన జీవితాలు అసాధారణమైనటువంటి జీవితాలుగా మార్చబడతాయి. దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు సర్వసాధారణమైనటువంటి వ్యక్తి ఆ ప్రభు యొక్క కృప ద్వారా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడడం ద్వారా అసాధారణమైనటువంటి కార్యములు చేయడం ప్రారంభిస్తాడు. న్యాచురల్ విల్ పర్ఫార్మ్ సూపర్ న్యాచురల్ థింగ్స్. సాధారణమైనటువంటి మనిషి అసాధారణమైనటువంటి విషయాలను చేయడం ప్రారంభిస్తాడు. ఎవరిని బట్టి? తన శక్తిని బట్టి కాదు, తన బలమును బట్టి అసలే కాదు. బికాజ్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనమంతా కూడా మనుషులమే. మనందరిలో బలహీనతలు ఉన్నాయి, మనందరిలో కూడా మరి ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. బట్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే దేవుని శక్తి ద్వారా నువ్వు నింపబడతావో ఆ సాధారణమైనటువంటి కార్యాలు ఆ ప్రభువు నీ మూలంగా జరిగిస్తాడు. ఎప్పుడైతే ఒక కుటుంబము దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడుతుందో ఆ కుటుంబంని దేవుడు అసాధారణమైనటువంటి విధంలో ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అన్నప్పుడు ఇట్ మే నాట్ బి ఆల్వేస్ మెటీరియలిస్టిక్. ప్రతి సందర్భంలో వస్తుపరమైనటువంటి ఆశీర్వాదం కాకపోవచ్చు.
అనేక విధాలుగా దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, అది కూడా ఆశీర్వాదమే. దేవుడు మనకు మంచి శక్తిని ఇస్తాడు, అది కూడా ఆశీర్వాదమే. దేవుడు మీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు, అది కూడా ఆశీర్వాదమే. ఆశీర్వాదం అని అంటే బంగ్లాలు కొనడమో, కార్స్ కొనడమో, లేకపోతే ఇంకొకటి చేయడమో, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండడమో, ఇది మాత్రమే ఆశీర్వాదం అని అసలు అనుకోవద్దు. కళ్ళు తెరవగలుగుతా ఉన్నామంటే ఆశీర్వాదమే. మనకంటే గొప్ప వాళ్ళు అనేక మంది కనుమరుగైపోతూ ఉన్నారు, మనకంటే బలవంతులు అనేక మంది కనుమరుగైపోతూ ఉన్నారు, మనకంటే ఆరోగ్యం గురించి ఎంతో పట్టుదల కలిగి ఎంతో జాగ్రత్తగా జీవించే వాళ్ళు అనేక మంది కనుమరుగైపోతూ ఉన్నారు. కానీ నన్ను దేవుడు సజీవులుగా నిలబెట్టాడంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప మాత్రమే, మన శక్తి కాదు, మన బలము కాదు, ఆ దేవుని యొక్క కృప. ఆ దేవుని కృపను మనం నిర్లక్ష్యం చేసేటువంటి స్థితిలో ఉండకూడదని మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నాం, ఎటువంటి స్థితిలో ఈరోజు మన యొక్క జీవితం సాగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది. కాబట్టి చూడండి, లోకం చెప్తుందంట, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించు, నీ గలాన్ని విలిపించు, ప్రతిదానికి డబ్బే సమాధానం, నీ కుర్చీలో కూర్చొని నువ్వు శాసించేవానిగా ఉండాలి. ఇది మాత్రమే కాకుండా నిన్ను బాధ పెట్టేవారిని వదిలిపెట్టద్దని ఈ యొక్క లోకం చెప్తా ఉంటే, దేవుని యొక్క వాక్యం మాత్రం దేవుని చేత ఏర్పరచబడిన వారును, అది మాత్రమే కాకుండా పరిశుద్ధులు, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనస్సును, బాధ పెట్టేవారిని విడిచిపెట్టొద్దు అనే తలంపు కాదు, జాలి కలిగిన మనస్సు కలిగిన వారమే ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. జాలి కలిగినటువంటి మనస్సు. యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరైనా ఇరుకులో ఉన్నప్పుడు వారిని చూసినప్పుడు ఆ ప్రభు జాలి కలిగిన మనస్సుతో వారిని దగ్గరికి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము ఈ జాలి కలిగిన మనస్సును కలిగి ఉన్నామా? చూడండి, మన తోటి వారు ఎవరైనా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు అట్లా అంటావా, నీకు ఇట్లే కావాలే అని అనేటువంటి తలంపే మనకుంది. కానీ అయ్యో అని జాలిపడేటువంటి మనస్తత్వాన్ని చాలా సందర్భాల్లో వీఆర్ లూజింగ్ ద ఎసెన్స్. మనము క్రైస్తవ్యంలో లేకపోతే క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క రుచిని మనము పోగొడతా ఉన్నాం అన్నమాట. బైబిల్లో రాయబడతా ఉంది కదా, మీరు ఈ లోకమునకు ఉప్పును వెలుగునై ఉన్నారు అని రాయబడింది. ఉప్పు, వెలుగు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. వెలుగు లేకపోతే చాలా కష్టం. ఉప్పు లేకపోతే మనం ఎన్నెన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఎంత అద్భుతంగా మనం వంట వండినా కూడా ఉప్పు లేకపోతే కనుక అదంతా కూడా వేస్ట్గానే ఉంటుంది. మరి ఎందుకు ఉప్పుతో ఒక క్రైస్తవుడు పోల్చబడతా ఉన్నాడు అని మనం గమనించినప్పుడు, ఒక క్రైస్తవుడు తను ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రుచినిచ్చేవాడిగా ఉండాలి. హీ షుడ్ ఎన్హాన్స్ ద ఫ్లేవర్స్. అనేకమైన విషయాలను బాగా ఎన్హాన్స్ చేసేవారిగా ఉండాలి. ఇది మాత్రమే కాకుండా తర్వాత రాయబడుతుంది, ఉప్పు నిస్సారవంతమైనదైతే, ఉప్పు దాని యొక్క రుచిని కోల్పోయిందైతే ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్. అది దేనికి ఉపయోగపడదు. దేనికి ఉపయోగపడుతుంది తెలుసా? ఎలా వాడతారంటే కాళ్ళ కింద ఊరికి వేసుకుంటారంట, అంతే. జస్ట్ ఊరికి అట్లా పడేస్తారు, దాని మీద ఎక్కి తిరుగుతూ ఉంటారు. రుచి లేనివాడవైతే నీ జీవితంలో నువ్వు రుచి లేనివాడవైతే, చూడండి, నీ జీవితంలో నువ్వు రుచి లేనివాడవైతే నీ జీవితం కూడా ఇలానే లాభం లేకుండా మరి ఒక ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటుందని తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోండి. బైబిల్లో చూస్తూ ఉన్నాం, దయాళుత్వమును కలిగిన వారమే ఉండాలి, జాలి కలిగిన మనస్సు కలిగిన వారమై మనం ఉండాలి, మనల్ని మనం తగ్గించుకునే వారమే ఉండాలి. ఈ విషయంలో అన్నింటినీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభువుని మనం ఇంకా అధికముగా గణపరిచే వారంగా ఉన్నాం. దయాళుత్వమును కలిగి ఉండాలంట, వినయము, మనల్ని మనం తగ్గించుకోవటం, సాత్వికము, ఇది కూడా తగ్గించుకోవడం అన్నమాట, మనల్ని మనం తగ్గించుకోవటం. చూడండి, ఎంతటి స్థితిలో ఉన్నా పర్లేదు, దేవుడిని ఎంత ఆశ్రదించి ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినా పర్లేదు, ఎప్పుడు కూడా ఒకటి మర్చిపోవద్దు, దేవుడు ఏ మార్గం గుండా నేను నడిపించడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మా తల్లిదండ్రులు నిజంగా ఎంతో ప్రయాసపడి అన్య జనాంగం నుండి రక్షణలోనికి వచ్చిన తర్వాత ప్రారంభ దినాలలో వారి యొక్క సేవా జీవితంలో కానివ్వండి, అంటే అన్యజనాంగం నుండి రక్షించబడినారు, మంచి విశ్వాసులుగా స్థిరపరచబడినారు. దేవుని కృపను బట్టి దేవుని యొద్ద నుండి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు. దేవుని యొద్ద నుండి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా స్వస్థత పొందుకున్నారు. దేవుని మంచి విశ్వాసులుగా స్థిరపరచబడిన తర్వాత మరి చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితి ఇంకా ఆ ప్రారంభ దినాలలో ఎట్లుండేదంటే మరి ఎంతో కష్టంగా, ఎంతో ఇబ్బందికరంగా, తర్వాత ప్రతి విషయంలో కూడా ఒక కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండేదంట.
దాని తర్వాత మొత్తానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించినాడు. చూడండి, ఒక సమయంలో నేను ఆశీర్వాదం అని అన్నప్పుడు ఇది కూడా చెప్తాను. మా నాన్న తన యొక్క యవ్వన ప్రాయంలో అనేకమైనటువంటి ఆర్థిక ఒత్తిళ్ల చేత, యవ్వన ప్రాయం అంటే చాలా యవ్వన ప్రాయం, 24-25 సంవత్సరాల వయసులో, 24-25 సంవత్సరాల వయసులో మా తండ్రి గారు మరి భయంకరమైనటువంటి ఆర్థిక ఒత్తిడిల చేత, మానసికపరమైనటువంటి ఒత్తిడి చేత, చాలా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడికి గురి అయిపోయి మెంటల్ అయిపోయి ఆల్మోస్ట్ కాదు, మెంటల్ హాస్పిటల్లో ఇంకా అడ్మిట్ అయిపోయి, మెంటల్ హాస్పిటల్లో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించినాడు. దేవుడు ఆయనను దర్శించి అదే మొట్టమొదటిసారి ప్రభు యొక్క వెలుగును చూడటం, అదే మొట్టమొదటిసారి ఆ ప్రభు యొక్క స్వరమును వినటం. దాని తర్వాత నుండి ఆయనకు ఆరోగ్యం బాగవటం, తర్వాత ఏంటి ఆ రోజు నేను ఆ పరిస్థితులలో పడి ఉన్నప్పుడు నన్ను తాకినటువంటి వెలుగు ఏంటి అని ఆయన ఆలోచించడం. దాని తర్వాత నెమ్మది లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒకరు సువార్త చెప్పడం ద్వారా మందిరానికి వెళ్ళినప్పుడు తన జీవితంలో ఎన్నడూ పొందనటువంటి ఒక నెమ్మది, ఒక సమాధానమును ఆయన తన జీవితంలో పొందటాన్ని గమనించి ఆ ప్రభువే నిజమైన దేవుడని ఆయనను పట్టుకొని నడవడం ప్రారంభించినాడు. ఆ యొక్క నడక ఇప్పటికీ ఆగలేదు. మా నాన్నగారు ప్రభు సన్నిధికి చేరుకున్నారు. తర్వాత మేము దేవుని సేవలో ఇంకా ముందు కొనసాగించేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా మంచి విశ్వాసులుగా, ప్రభు కొరకైన బలమైనటువంటి పనిముట్లుగా వాడబడతారనేటువంటి నమ్మకమును మేము కలిగి ఉన్నాం. అది మాత్రమే కాకుండా ఆ విధమైనటువంటి ప్రార్థన కూడా మేము చేస్తూ ఉన్నాం. చూడండి, ఆ దేవుడు మనల్ని కనికరించాలి. మన యొక్క స్థితి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన స్థితి మనం ఎప్పుడు మర్చిపోయే వారంగా ఉండకూడదు. అటువంటి స్థితిలో ఉండి దేవాదేవుడు లేవనెత్తి బయటికి తీసుకొని వచ్చినాడు. అటువంటి సమయంలో మా నాన్నగారు అమ్మ, మా డాడీ వాళ్ళ అమ్మ, ఆమె ఎవరితోనో ఏ విషయాల్లోనో వాళ్ళ యొక్క ఆస్తి గురించి మాట్లాడుతూ మా నాన్న వాళ్ళ ఇంట్లో లాస్ట్ అనమాట. నా చిన్న కుమారుడు లేడు, వాడు చచ్చిపోయినాడు, భార్య పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఉన్నారో లేదో తెలీదు అని అందంట. అప్పటికీ మా నాన్న వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉన్నారు వాళ్ళు. మా నాన్న ప్రతి నెల కూడా వాళ్ళ యొక్క పోషణ నిమిత్తమై అంతో ఇంతో డబ్బులు కూడా పంపించేటువంటి పరిస్థితి అనమాట. చూడండి, అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక తల్లి తన కుమారుడు, బ్రతికుండే కుమారుడు, నెల డబ్బులు పంపించే కుమారుడే లేడు, చచ్చిపోయినాడని చెప్తే, దాని తర్వాత దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఎట్లాంటిదో తెలుసా? అనేక కుటుంబాలకు దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వాదంగా ఉంచినాడు. అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంచినాడు. ఇంచుమించు చూడండి, ఒక 1000 మందికి పైగా బాప్తిసం ఇచ్చేటువంటి కృపను దేవుడు ఇచ్చినాడు. ఇదంతా దేవుడిచ్చిన కృప కాదా? ఇదే దేవుని ఆశీర్వాదం అన్నప్పుడు మంచి ఇల్లో, మంచి బంగ్లానో, మంచి కారు అని మాత్రం అనుకోవద్దు. గాడ్ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. దేవుడు నిన్నే ఆశీర్వాదంగా మారుస్తాడు. నువ్వే అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడతావు. నీ జీవితంలో ఈరోజు నువ్వు శాపమును అనుభవిస్తూ ఉండొచ్చు. బట్ వెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు అప్పచెప్పడం ప్రారంభిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ మూలంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ మూలంగా నీ బంధువర్గాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ మూలంగా నీ స్నేహితులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ మూలంగా నువ్వు ఉన్నటువంటి ప్రాంతమును దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని సేవలో నిలవాలి, దేవునికి నమ్మకంగా జీవించాలనేటువంటి ఒక మంచి పట్టుదల కలిగిన వారై, దేవుని పట్ల భయము, భక్తి కలిగినటువంటి జీవితమును జీవించే అలవాటు నీకుంటే దేవుని ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. అది మాత్రమే కాదు, అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించినాడు. ప్రారంభ దినాలలో ఒక సైకిల్ ఉండేదంట. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, అమ్మ, నేను, డాడీ, 3 అక్కలు. సో 6 మెంబర్స్ అనమాట. ఈ 6 మందికి ఉండే ఒకే ఒక వాహనం ఏంటంటే సైకిల్. దేవుడు ఈరోజు అన్ని విధాలుగా ఆశీర్వదించినాడు. మంచి వాహనాలు దేవుడు ఇచ్చినాడు, బైక్స్, కార్స్ కానీ మంచి వాహనాలు దేవుడు ఇచ్చినాడు. అన్ని విధాలుగా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండడం ప్రారంభించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. అది మాత్రమే కాదు, నీ అవసరతలన్నీ కూడా తీర్చడం ఆ ప్రభు యొక్క చేతి పని. ఆయన మన యొక్క అవసరతలన్నింటినీ కూడా తీర్చేవాడే ఉన్నాడు. అట్లని చెప్పి ఆశీర్వాదం కొరకు ప్రభు సన్నిధికి వెళ్ళొద్దు. దాని కొరకు మనం వెళ్ళామనుకుని మనం బోల్టా పడ్డం తప్ప ఏం కాదనమాట. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆ ప్రభువును స్తుతించడానికి వెళ్ళండి. దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మన యొక్క మోటివ్స్ చాలా ప్రాముఖ్యం అన్నమాట. మన యొక్క ఉద్దేశంలో చాలా ప్రాముఖ్యం. ఏదైనా ఒక మంచి పని మనం చేస్తున్నామంటే మనుషుల యొక్క ఉద్దేశం ఎట్లుంటుంది చెప్పండి? ఇన్ రిటర్న్ నేను ఒక 10 రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే నాకు ఒక 50 రిటర్న్ వస్తే చాలు అనేటువంటి ఒక తలంపు చేత మనము ప్రయాసపడుతూ ఉంటాం.
చూడండి, మనుషులు మన యొక్క మనస్తత్వాలు తెలియదు కదా, మన యొక్క మనస్తత్వాలు తెలియదు. చూడండి, ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది, కానీ ఇప్పుడైతే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అణువు పరిశీలించేటువంటి పరికరాలు ఉన్నాయి. ఓన్లీ మజిల్ టెస్ట్ చేసే పరికరాలు ఉన్నాయి. ఓన్లీ నరాలు మాత్రం, నర్వ్స్ మాత్రం టెస్ట్ చేసేటువంటి పరికరాలు ఉన్నాయి. తర్వాత ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించేటువంటి పరికరాలు ఉన్నాయి. బట్ ఒకటి మనం పరిశీలించి చూడాలి. మనం ఎక్కడికైనా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి ఆ స్కానర్ దగ్గర మనం ఉండి, ఎంఆర్ఐయో సిటీయో ఇంకొకటో దాని దగ్గర మనం ఉండి, నా మనసులో నేను ఏం ఆలోచిస్తున్నానో చెప్పండి అని చెప్పి ఆ రేడియాలజిస్ట్తో చెప్పినారనుకోండి, ఆ యొక్క స్కాన్ తీసే వ్యక్తితో నా మనసులో నేను ఏం ఆలోచిస్తున్నానో మీరు చెప్పండి అని అన్నారనుకోండి, చెప్పగలరా? నోబడీ కెన్ ఆన్సర్. దేవుడు మాత్రమే నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రమే నీ హృదయ అంతరంగాన్ని తెలుసుకొని ఉన్నాడు. సో ఆ ప్రభు దగ్గర మనము ఓవర్ స్మార్ట్గా నటించడానికి ఎన్నడూ కూడా ప్రయత్నం చేయొద్దు. ప్రభు సన్నిధిలో మనము యథార్థ హృదయులమై దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి మంచి జీవితమును మనం జీవించేవారముగా ముందుకు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నీ ద్వారా నా ద్వారా ఘనమైనటువంటి కార్యములను జరిగించేవాడే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 5వ పాయింట్గా మనం చూస్తూ ఉన్నాం, నిన్ను బాధ పెట్టేవారిని విడిచిపెట్టొద్దని లోకం చెప్తా ఉంది. కానీ పరిశుద్ధులు మరి రక్షించబడిన వారమైనటువంటి మనము వినయము కలిగిన వారమై జాలి కలిగిన మనస్సును, దయాలుత్వమును, సాత్వికమును, దీర్ఘశాంతమును మనం ధరించుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతోంది. తర్వాత చివరిగా 6వ పాయింట్ మనం గమనించినప్పుడు, నీ శత్రువులను ద్వేషించు అనేటువంటి పాయింట్ ఈ యొక్క లోకంలో చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. ద్వేషం, టిట్ ఫర్ టాట్, ఇందాక చెప్పినట్లే ద్వేషం. ప్రతిదీ చూడండి యొక్క ద్వేషంతోనే ప్రారంభమైపోతుంది. ఇప్పుడు తెలుసో తెలియకో కుటుంబాలే నేర్పిస్తున్నారనమాట. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకుందాం, ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు, ఎదురింటి వాళ్ళు ఏదో ఒక సమయంలో ఏదో ఒక మాట మాట్లాడి చిన్న మనస్పర్ధ ఉందనుకుందాం. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, చూడండి నార్మల్గా మంచి చెప్పి మంచి విధాలుగా కూడా మనము కొన్ని విషయాలను ఆపొచ్చు, దాన్ని చెడ్డ విధంగా కూడా మనం కొన్ని విషయాలను ఆపొచ్చు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళట్లా వీళ్ళిట్లా. పిల్లలకి ఏం చేస్తారంటే తెలిసి తెలియని వయసులో నూరిపోయడం ప్రారంభిస్తారు. అది వాళ్ళ యొక్క హృదయంలో స్థిరపరచబడిపోయి వాళ్ళు తుమ్మినా తప్పే, వాళ్ళు దగ్గినా తప్పే, ఏం చేసినా కూడా ఇంకా అట్లాంటి ఒక వరల్డ్ వ్యూ మనకు అలవాటు చేసేస్తామన్నమాట. అట్లాంటి ఒక వరల్డ్ వ్యూ తెలుసో తెలియకో ఆ పసిపిల్లల యొక్క మనసులో మనం అది పెట్టేసిన తర్వాత, అందుకనే బైబిల్లో ఉంటుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. నువ్వు చిన్న వయసులో ఏది నేర్పిస్తావో అదే నేర్చుకుంటారు, ఖచ్చితంగా నేర్చుకుంటారు. అందుకనే వాక్యమును నేర్పించే వారంగా ఉండాలి. వాక్యమును నేర్పించాలి. వాక్యం అనేటువంటి విత్తనాన్ని వారి యొక్క హృదయంలో మనము నాటినప్పుడు హీ విల్ నెవర్ గో అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి అతను తొలగిపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనమంతా కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని పరిశీలించుకొని ఆ దేవుని పట్ల నమ్మకము, విశ్వాసం కలిగిన వారమై భయము భక్తి కలిగినటువంటి మంచి జీవితమును మనం జీవించినప్పుడు దేవుడు ఘన కార్యాలు మన జీవితంలో చేయగలిగిన వాడే ఉన్నాడు. సో లోకం చెప్తా ఉంది, నీ శత్రువులను ద్వేషించు, నో మ్యాటర్ వాట్, ఏదేమైనా సరే నీ శత్రువులను ద్వేషించు. ఈరోజు కుటుంబాల్లో కూడా శత్రువులను ద్వేషించడం ఎట్లయినా పోనివ్వండి, కుటుంబాల్లోనే సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం లేదు, తోడబుట్టిన వాళ్ళ మధ్యలో సమాధానం లేదు. అన్న అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు, అక్క అంటే చెల్లికి పడదు, చెల్లి అంటే అక్కకు పడదు. చూడండి, పిల్లలకు తల్లిదండ్రులు అంటే పడరు, తల్లిదండ్రులకు పిల్లలు అంటే పడరు. ఎక్కడి నుండి మొదలవుతా ఉంది ఈ యొక్క ద్వేషం అంతా? అందుకనే ఈ యొక్క 6 పాయింట్స్ మనం గమనించినప్పుడు ఇట్ విల్ చేంజ్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవిత విధానముని ఇది మార్చివేస్తూ ఉంది. మన యొక్క విధానం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మన యొక్క చేష్టలు, ఈ అన్ని విషయాలు కూడా ఆ దేవునికి ఈరోజు నువ్వు భయము భక్తి కలిగినటువంటి జీవితమును జీవించేవాడవైతే, జీవితమును జీవించేదానవైతే దేవుని ఆశీర్వదిస్తాడు, దేవుని బలపరుస్తాడు. ద్వేషమును కాదు, క్రీస్తు ప్రేమను మనము చాటి చెప్పే వారంగా ఉండాలి. క్రీస్తు ప్రేమను మనము అనేకులకు మనం ఇంకా పరిచయం చేసే వారంగా ఉండాలి. కాబట్టి చూడండి, మరి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తోంది అని మనం గమనించినప్పుడు మత్తయి సువార్తలో ఒక మాట రాయబడుతోంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి.
నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అబ్బా, చాలా కష్టమైన విషయం కదా. యేసే చెప్తున్నాడు అనమాట, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండాలంటే యు నీడ్ టు హ్యావ్ దిస్ క్వాలిటీ. ప్రతిదానికి కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా. అట్లా మనం రక్షణ చాలా ఉచితం. దాని తర్వాత మనం చాలా సాక్రిఫైసెస్ చేయాలి. రక్షణ ఉచితమైందే, మనం ఉచితంగా రక్షించబడతాం. దాని తర్వాత మనం చేయవలసినటువంటి ప్రతి సాక్రిఫైస్ విల్ హ్యావ్ సమ్ కాస్ట్. ప్రతిదానికి వెల ఉందన్నమాట. యేసే నీ కొరకు నా కొరకు వెల కట్టలేని తన రక్తమును చిందించాడు. అందును బట్టి మనం పాపం నుండి విడిపించబడ్డాం, అందును బట్టి మనం శాపం నుండి విడిపించబడ్డాం, అందుకనే మనం రోగం నుండి విడిపించబడ్డాం, అందుకనే మనము వ్యాధి నుండి, బాధ నుండి, సమస్త లోకపరమైనటువంటి సమస్త దుర్నీతి నుండి మనం విడిపించబడ్డాం. యేసు నీ కొరకు నా కొరకు మరణించాడు గనుకనే. యేసు నీ కొరకు నా కొరకు మరణించడం మాత్రమే కాదు, మరణించుంటే సర్వసాధారణమైన ఒక మంచి వ్యక్తిలే, చాలా మంచోడు ఆయన జీవితం చాలా గొప్పది, ఆయన చెప్పిన బోధలు చాలా మంచివి, మంచి జీవితాన్ని జీవించాడు, మరణించాడు, అయ్యో పాపం అని అనుకునే వాళ్ళం, వదిలేవాళ్ళం. అక్కడితో ఆగిపోలా. యేసయ్య మరణం అనేటువంటి ముళ్ళును విరిచి హీ రోజ్ అగైన్, ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేస్తూ ఉన్నాడు. రక్షించబడిన మనందరిలో ఆ ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు హీ విల్ ఫిల్ us విత్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఆ యొక్క మరణాన్ని జయించే శక్తి చేత, పునరుత్థానపు శక్తి చేత దేవుడు నిన్ను నన్ను నింపేవాడే ఉన్నాడు. చాలామంది పేరుకే బ్రతుకున్నారు కానీ మరణించిన పరిస్థితులలో, చచ్చిన పరిస్థితులలో, కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, మరి భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో నలిగిపోతా ఉన్నారేమో. దేవుని సందులో మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన నీలో పునరుత్థానపు శక్తిని నింపుతాడు. నీలో పనిచేయడానికి చచ్చిపోయినటువంటి ఆ శక్తిని దేవుడు మరలా పుట్టిస్తాడు. మీ కుటుంబం కట్టుకోవడానికి మీలో చచ్చిపోయినటువంటి ఆ యొక్క ఆసక్తిని దేవుడు మరలా పుట్టిస్తాడు. చనిపోయిన ప్రతి విషయమును కూడా ఆ ప్రభు మరలా పునరుత్థానపు శక్తి చేత హీ విల్ రివైవ్ us అగైన్. ఆయన మనలను మరలా పునరుత్థానపు శక్తి చేత నింపి ముందుకు నడిపించేవాడే ఉన్నాడు. ఎంతమంది మీ జాగ్రత్త కలిగి ప్రభు పట్ల భయము, భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం పరిశీలించుకుందాం. ఈ లోకం చెప్తా ఉందంట, నీ శత్రువులను ద్వేషించు. మరి వాక్యం చెప్తా ఉంది, పరలోకముందు నా తండ్రికి మీరు కుమారులవునట్లు మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించుడి. ద్వేషించే వారిని ప్రేమించగలుగుతా ఉన్నామా? ద్వేషించే వారిని అందరినీ పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఆర్ యూ ఏబుల్ టు లవ్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించగలుగుతా ఉన్నావా? నీ తోడుబుట్ట వాళ్ళని నువ్వు ప్రేమించగలుగుతా ఉన్నావా? రోజులు, దినాలు ఎంతో ఘోరంగా మారిపోతూ ఉన్నాయి. కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఇవన్నీ కూడా అంత్య దినాలకు హింట్స్ అన్నమాట. యేసే దగ్గరికి వెళ్ళి శిష్యులు అడుగుతారనమాట, యేసయ్యా, మరి నీ రాజ్యము అని అంటున్నావు కదా, మరి నీ రాజ్యం యొక్క సూచన ఏంటి? ప్రతిదానికి సూచన ఉంది కదా, ప్రతిదానికి సూచన ఉంది. వర్షం వస్తుందంటే కనుక బాగా ఆకాశం అంతా మబ్బులు గమ్మేస్తాయి, అదొక మంచి సూచన. సో ఆ రకంగానే మనం ఆ రకంగానే ఫర్ ఎవ్రీథింగ్ ఒక సూచన అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క సూచన ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు యేసయ్య అంటాడు, అంత్య దినాలలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, అనేక మంది మోసగించడానికి ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది మాత్రమే కాదు, దేశం మీదకి దేశము లేచును, రాజ్యం మీదకి రాజ్యం యుద్ధాలు ప్రకటిస్తాయంట. కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది. చూడండి, ఆ మాట చదువుతా ఉన్నప్పుడు ప్రస్తుత రోజులలో మేము చూస్తూ ఉన్నప్పుడు, అంటే దేవుని సేవలో వాడబడతా ఉన్నాం కాబట్టి యవ్వన వయసు అయినప్పటికీ కొంతమంది కొన్ని సమస్యలు చెప్తా ఉన్నప్పుడు నిజంగా అనిపిస్తుంది అన్నమాట. దేవుని వాక్యము నెరవేర్చబడతా ఉంది. ఒకవైపు ఏం చేయాలి? దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది, కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతా ఉంది. వాట్ షుడ్ బీ యువర్ రెస్పాన్స్? ఎలా దానికి మనం రెస్పాండ్ అవ్వాలి? దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక సిద్ధపడిన వారమై, బీ రెడీ. దేవుని రాజ్యంలో చేర్చబడ్డానికి సిద్ధపడిన వారంగా మనం ఉండాలని జ్ఞాపకం ఉంచుకుందాం. అందుకని చూస్తున్నాం, మత్తయి 5:54 ఈ మాట రాయబడుతోంది, మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. బీ వన్ హూ లవ్స్. యేసయ్య ఎలా ప్రేమించాడో అలా మనము ప్రేమించేవారుగా ఉండాలి.
యేసు ప్రభు యొక్క ప్రేమ ప్రతి చోట మనం చూస్తాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ వుడ్ బి జీసస్ ఆన్ క్రాస్. యేసయ్య శిలువ మీద వేలాడుతూ తన యొక్క ప్రేమను చెప్తా ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుము. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడు అంటున్నాడో తెలుసా ఆయన? తల మీద ముళ్ళ కిరీటం చేత 39 కొరడా దెబ్బలు కొట్టి, మరి ఇంకా చూడండి, అది మాత్రమే కాదు, ఇంకా భయంకరమైనటువంటి విధంగా ఆ ప్రభువును అవమానించిన తర్వాత ఆ యవ్వన వయసులో 33.5 సంవత్సరాలంటే మనము చూసేటువంటి ఫోటోస్, సో కాల్డ్ పోర్ట్రేట్స్, ఇవన్నీ కూడా మనం చూసే పోర్ట్రేట్స్ అన్నిటిలో యేసు క్రీస్తు ప్రభు వారు శిలువ మీద వేలాడుతూ ఉంటారు. ఆయన యొక్క నడుముకు ఒక చిన్న క్లాత్, ఒక చిన్న టవల్ లాంటిది ఒకటి కట్టి ఉంటారు. కానీ వాస్తవానికి ఆ ప్రభు యొక్క శరీరం మీద ఒక నూలు పోగుడు లేదంట. ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యవ్వనస్తునికి అంతకు మించిన అవమానం ఇంకొకటి లేదు. అట్లా నేకెడ్గా అందరి ముందు వేలాడటం, అంతకు మించిన అవమానం ఇంకొకటి లేదు. ఎవరి కోసం అవమానం? నీ నిమిత్తమై, నా నిమిత్తమై. అంత అవమానించబడిన తర్వాత కూడా ఆ ప్రభు చెప్పినటువంటి మొదటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. సో ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో వి ఏబుల్ టు ఫర్గివ్, మనము క్షమించే గుణము కలిగి ఉన్నామా? క్షమించే వారముగా మనం ఉన్నామా? పరిశీలించుకుందాం. క్షమించే గుణం లేకపోతే వీఆర్ నాట్ బేరింగ్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. మనం ఆత్మ ఫలమును ఫలించట్లేదని అర్థం. ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి. ఆత్మ వరాలను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడాలి. క్రీస్తుని బలి మనం జీవించాలి. ఈ లోకపు విషయాలకు కాదు, దేవుని యొక్క వాక్యపు విషయాలకు మనం లోబడే వారంగా ఉండాలి. ఈ లోకం చెప్పినట్లు నీకు నువ్వే డిక్టేటర్ అన్నట్టు కాదు, శాసించేవాడిగా కాదు, పరిచారకుడివై నువ్వు ఉండాలి. ఈ లోకం చెప్పినట్లు మరి చూడండి, నేనే 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 నెగ్గాలి అనేటువంటి ఆ యొక్క తలంపు కాదు. మనము దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి. ఈ లోకం చెప్పినట్లు నా స్వరం వినపడాలి, నాకు నేమ్ రావాలి, నాకు ఫేమ్ రావాలని పరిగెత్తే వారంగా ఉండకూడదు. దేవుని స్వరాన్ని వినిపించేవాడుగా ఉండాలి. ఈ లోకం చెప్పినట్టు శత్రువును ద్వేషించనే వారుగా ఉండకూడదు. వి నీడ్ టు బి ఏబుల్ టు ఫర్గివ్. క్షమించే గుణమును మనము కలిగి ఉండాలి. క్షమించే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. శత్రువులను మనము ప్రేమించే వారంగా ఉండాలి, క్షమించే వారంగా ఉండాలి. క్రీస్తు నిన్ను నన్ను ఏ విధంగా క్షమించారో, యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఏ విధంగా దగ్గరికి తీసుకున్నాడో, మనమంతా కూడా ఆ ప్రభుని ఇంకా గణపరుస్తూ దేవుని పట్ల నమ్మకము, విశ్వాసము కలిగినటువంటి మంచి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఘన కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో చేయగలిగిన వారే ఉన్నారు. కాబట్టి ఆ ప్రభు పట్ల ఇంకా గొప్ప విశ్వాసమును, నమ్మకమును మనం కలిగి ఉందాం. దేవుడు మనందరి పక్షంగా ఘన కార్యాలను జరిగించి దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలో ఉంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా ప్రభువానికే స్తోత్రాలు. ఉన్నతమైన నీ సన్నిధి, నీ కాపుదల, నీ కృపను మాకు తోడించావు. ఇంతవరకు మమ్మల్ని ముందుకు నడిపించావు. అందును బట్టి నీకే స్తోత్రాలు. దేవానివే మేలుల చేత నింపండి, దేవానివే బలపరచండి. విన్న వాక్యమునైనా మా జీవితంలో మీరే నీరు కట్టి ఫలింపజేయండి. నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలి నాయన. మా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టానుసారమైన జీవితం, నీ కొరకై మా జీవితంను మేము సమర్పించుకొని నీ నామమును ఘనపరిచేటువంటి గొప్ప భాగ్యమును మాకు దయచేయండి. మేలుల చేత నింపండి. మరి ప్రభువా, మా సంఘాల్లో, మా కుటుంబాల్లో మాదిరికరంగా, క్షమించేవారముగా, ప్రేమించేవారంగా, మరి ప్రభువా నిన్ను పోలి జీవించే మంచి జీవితమును మాకు దయచేయండి. నీవే ముందుకు నడిపించండి, బలపరచండి. ఉన్నతమైన నీ సన్నిధి, నీ కృపని కాపుదలను మాకు తోడుంచమని, బలపరచమని, దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలేం సందేశం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా ఆత్మీయ మేలుల కొరకు, ఇంకా అత్యాధ్యాత్మికంగా దీవించబడటానికి మరి ప్రతి సోమవారం సాయంత్రం 7 నుండి 7:30 వరకు వచ్చేటువంటి ఈ యొక్క షాలేం సందేశం అనేటువంటి కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని అనేకమైనటువంటి దీవెనల చేత దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.